శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. హేరంబమవలంబేహం యస్మిన్ పాతాళకేళిషు దంతేనోదశ్యతి క్షోణీం విశ్రామ్యంతి ఫణీశ్వరా. నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవనకంకేళితరవే. శృతీనాం మూర్ధానో దధతి తవ యౌశేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ యయోః పాద్యం పాదః పశుపతి జటాజూటతటినీ యయోర్లాక్షా లక్ష్మీరరుణహరి చూడామణి రుచిః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దేవానాం హితకారణేన భువనే ధృత్వావతారం ధ్రువం రామం కౌశికయజ్ఞ విఘ్నదళనం శ్రీతాటకా సంహరం నిత్యం గౌతమ పత్ని శాపదళన శ్రీపాదరేణుం శుభం శంభోరుత్కట చాపఖండన మహాసత్వం భజే రాఘవం. రాజీవనేత్ర రఘుపుంగవ రామభద్ర రాకేందుబింబ సదృశానన నీలగాత్ర రామాభిరామ రఘువంశ సముద్భవత్వం శ్రీరామచంద్ర మమ దేహి కరావలంబం. ముకుర రుచిరగండం పుండరీకాభతుండం కరికరభుజదండం రౌద్రతేజోగ్నికుండం నమిత భువన షండం భేదితోగ్రారిమండం గుణనికరకరండం నౌమి రామ ప్రచండం. కోదండకాండ వినివేశిత బాహుదండ మాఖండలద్యమరవర్షిత అఖండలద్యమరవర్షిత పుష్పవర్షం. కోదండకాండ వినివేశిత బాహుదండం అఖండలాద్యమరవర్షిత పుష్పవర్షం. ఆయోధన స్థిత రజః పరిధూసరాంగం అత్యూర్జితం రఘువరేంద్రం హరిప్రభేదం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. రమణీయం రామాయణ మార్గం అని మనం నిర్దేశించుకున్నటువంటి ఈ శీర్షికకి అనుగుణంగా మనం చేయబోతూ ఉన్నటువంటి రామాయణ అధ్యయన కార్యక్రమానికి ఒక మార్గం ఏమి అంటే ఆ వేదవేద్యుడైనటువంటి పరమ పురుషుణ్ణి గురించి తెలుసుకోవటం. నిజానికి ఈ వాక్య ప్రయోగంలో పరమ పురుషుణ్ణి గురించి తెలుసుకోవటం అనేది అది మనం ఇక్కడ లౌకికంగా ప్రయోగిస్తున్న ఒక క్రియాపదమే తప్ప నిజమైన అర్థంలో పరిశీలించి చూస్తే ఆ క్రియాపదానికి విలువ లేదు. తెలుసుకోవటం చెప్పటం ఇవన్నీ అర్థరహితాలని యత్ర వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. వాక్కులు ఆ పరమాత్మని వర్ణించలేవు, కళ్ళు చూడలేవు, చెవులు ఆ పరమాత్మని గురించి ఎవరైనా చెబుతుంటే వినలేవు అంటే వింటాయి. ఆ చెవుల ద్వారా నువ్వు ఆ పరమాత్మని చేరుకోలేవు.
వాక్కుల ద్వారా చేరుకోలేవు, దృక్కుల ద్వారా చేరుకోలేవు, పంచేంద్రియాల ద్వారా చేరుకోలేవు. మరి ఎందుకు అలాంటప్పుడు ఈ ప్రయత్నం? కానీ ఆ పంచేంద్రియాలు అన్నీ కలిపి సమాహార రూపం ధరించి నీ మనస్సుకి సహకరించి నీ మనస్సు ఏ విధంగా చేరుకుంటే మంచిదని తాను ఒక అద్భుతమైనటువంటి దారిని వెతికి నీకు చెబుతుందో అప్పుడు ఇవన్నీ దానికి సహకరిస్తాయో ఆ మార్గం అది దొరికే వరకు మన ఈ ప్రయాణం నిరంతరం కొనసాగవలసిందే. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అంటే దీని అర్థం ఏమిటి అన్నమాట? నీ పంచేంద్రియాలు కూడా శ్రీరామాన్వేషణలో సహకరించాలి. వేదవేద్యుడైనటువంటి పరమ పురుష తత్వాన్ని తెలుసుకోవటానికి నీకు ఉన్నటువంటి మార్గాలు అవే. అయితే నీ మనస్సు వాటిని ఇష్టం వచ్చిన దారిలో పోనిస్తే అవి దీనికి సహకరించవు. మనస్సు వాటిని తన అధీనంలో పెట్టుకొని ఆ మార్గంలో శ్రీరామాయణం ఏం చెప్తున్నదో ఆ మార్గంలో వీటిని ప్రయాణింప చేసినట్లయితే ఇవి నీకు ఉపయోగపడతాయి కొంతవరకే. ఆ తర్వాత నీ అనుభవమే నీకు దారి చూపిస్తుంది. అంత అర్థం వేదవేద్యే పరే పుంసి జాతే పరమపురుషుడనే అర్థానికి అంత పరమపురుషుడనే పదానికి మనం అంత అర్థం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పుకుంటేనే కానీ మన మార్గం మనకి నిర్దిష్టంగా గోచరించదు. ఆ పరమ పురుషుడు ఇప్పుడు ఏం చేశాడు అంటే శ్రీ దశరథాత్మజుడుగా అవతరించాడు. ఇక్కడ ఒక చిన్న దృష్టాంతం మనం చెప్పుకోవాలి. సముద్రం ఉన్నది, నిశ్చలంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. దాంట్లో ఏ విధమైనటువంటి మార్పులు కదలికలు ఉండవని అంటే సరిపోయిందా? తరంగాలు వచ్చాయి కదా, తరంగాలు కనపడుతున్నాయి కదా, తరంగాలకి సముద్రానికి ఏమైనా సంబంధం ఉందా అని మనం ఒక ప్రశ్న అడుగుతాం. తరంగాలకి సముద్రానికి సంబంధం ఉందా అంటే ఉంది, లేదంటే లేదు. ఉంది అనేది ఎప్పుడు లౌకిక అర్థంలో తరంగం వేరు సముద్రం వేరు కదండి. వేరు కాబట్టే దీన్ని తరంగం అన్నారు, దాన్ని సముద్రం అన్నారు. సాముద్రం తారంగం కాదు, తారంగం సాముద్రం కాదు అని మనకి శ్లోకంలో కూడా చెప్పారు కదా. అంటే అది లౌకిక విధానం ప్రకారం నిజం కావచ్చు, కానీ ఆ మార్గంలో వెడితే నీ ఇంద్రియాలు నీకు సహకరించవు. మరి సముద్రానికి తరంగానికి ఉన్న సంబంధాన్ని ఎలా చూడాలి? అసలు సముద్రం అని నువ్వు వెళ్ళి నువ్వు తరంగంగా ఎందుకు మారావు అని ఆ సముద్రాన్ని నిలదీసి అడగండి. నేనేమిటి, తరంగంగా మారటం ఏమిటి అని మనల్ని ఎదురు ప్రశ్న అడిగితే మనం ఏం చెప్పగలం? నువ్వు పెడుతున్నావు అక్కడ తరంగం అనే పేరు, అది దాని స్వరూపమే. ఒకవేళ నువ్వు తరంగం అని కాసేపు అనుకున్నా ఆ తరంగానికి మూలమేది? సముద్రమే. తరంగం స్వరూపమేది? సముద్రమే. తరంగానికి స్వతంత్రమైన ఉనికి ప్రతిపత్తి ఉన్నదా? లేదు. అంటే అర్థం ఏమిటి? సముద్రం లేనిదే తరంగానికి ఉనికి లేదు. అలాగే వేదవేద్యుడైన పరమ పురుషుడు దశరథుడుగా అవతరించాడు అంటే దశరథుడికి దశరథాత్మజుడైన శ్రీరాముడికి పరమ పురుషుడికి మధ్యలో ఉన్న సంబంధం ఎలాంటిది? బంగారానికి ఆభరణాలకి ఉన్న సంబంధం లాంటిది. మృత్యుకి ఘటాలకి ఘట శరావాదులకి ఉన్న సంబంధం లాంటిది. సముద్రానికి తరంగానికి ఉన్న సంబంధం లాంటిది. ఇంకా ఖచ్చితంగా చెప్పుకోవాలి అంటే రజ్జువుకి సర్పానికి ఉన్న సంబంధం లాంటిది. రజ్జువు ఎప్పుడూ రజ్జువే, కానీ సర్పం కనపడుతోంది కదా, నీ దృష్టిలో కనిపిస్తోంది. సరే, దీని గురించి ఇంకా ఎక్కువసేపు మనం కొనసాగించిన అవసరం లేదు. ఇప్పటికి మనకి దాంట్లో ఉన్న ఆ రెండింటి మధ్యలో ఉన్న సంబంధం అర్థమైపోయింది. మనం ఈ మార్గంలోనే ప్రయాణించి చివరికి ఈ మార్గాన్ని విడిచిపెట్టి నదిని దాటదలుచుకున్నవాడు, శంకర భగవత్పాదులు చెప్పిన దృష్టాంతం, నదిని దాటదలుచుకున్నవాడు నదిని దాటి ఆ తెప్పనే ఆ నావనే పట్టుకుని వేలాడతాడా? వేలాడ్డు. అలాగే శ్రీరాముడి చూపిన మార్గం ద్వారా ఆ శ్రీరాముడు చూపిన మార్గం ద్వారానే వెళ్ళి ఆ శ్రీరాముడు అసలు స్వరూపాన్ని పట్టుకోవాలి. అది రామాయణం యొక్క రమణీయమైన అర్థం.
శ్రీరాముడు చూపిన మార్గం ద్వారానే శ్రీరాముడి అసలు స్వరూపాన్ని పట్టుకోవాలి. అది మనం నిర్దేశించుకున్న అర్థం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ఆ పరమ పురుషుడు రాముడైతే ఆ రాముని కథే రామాయణం, వేదమే రామాయణం అయింది. నీకు మళ్ళీ ఆ వేదార్థాన్ని చూపించాలంటే ఈ రామాయణమే. ఇంకో కథని పట్టుకుంటే అవి నీకు ఆ వేదవేద్యుడైనటువంటి వేద ప్రతిపాదితుడైనటువంటి పరమాత్మని అవి నీకు ఎలా చూపించగలవు? చూపించవచ్చు, అవి కూడా ఈ అర్థాన్ని ప్రబోధించినట్లయితే అది వేరే సంగతి. కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకమే మనకి రమణీయన్ రామాయణ మహామార్గం అనేటటువంటి ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని మనం పెట్టుకోవటంలో మనకి ప్రధానమైన ఉత్తేజకరమైన కారణం ఏది అంటే ఈ ఒక్క శ్లోకమే. ఈ మార్గంలో మనం వెళ్తాం, అప్పుడు రమణీయమైన అర్థాలు మనకు కనిపిస్తాయి. మీరు చెప్తున్నారు బాగానే ఉంది, కానీ రాముడు చూపించిన ప్రవర్తన మార్గం ద్వారా మళ్ళీ రాముడినే పట్టుకోవటం ఇదేమిటి, ఇందులో ఈ విధమైన భేదం ఏమిటి అని గనక ప్రశ్న వచ్చినట్లయితే, ఇక్కడ రాముడు సగుణ స్వరూపం, రాముడు చూపించగా మనం ప్రయాణించవలసిన మార్గంలో ప్రయాణించి చేరుకునేది నిర్గుణ స్వరూపం. అంటే పరమపురుషుడు నిర్గుణుడు, ఆయనే సగుణుడుగా అవతరిస్తే శ్రీరాముడుగా ఉంటాడు. ఈ భేదం తెలుసుకోకపోతే ఇంకా రామాయణం చదివినా మనకి ప్రయోజనం ఏముంటుందండి? ఉండదు. అంటే సగుణమే నిర్గుణమై వచ్చినప్పుడు, నిర్గుణమే సగుణమై వచ్చినప్పుడు ఆ నిర్గుణాన్ని చూపించగలిగినది సగుణమే. ఈ సగుణం అందుకే వచ్చింది. ఈ సృష్టిని పరమాత్మ చేసినప్పుడు, తానే ఆ సృష్టి అయిపోయినప్పుడు, ఏదైనా వస్తువు మన కంటికి కార్యరూపం ధరించి కనపడాలి అంటే రెండు కారణాలు ఉండాలి అక్కడ. ఉపాదాన కారణం, నిమిత్త కారణం. నిమిత్త కారణం అంటే ఆలోచనాపూర్వకమైంది, ఉపాదాన కారణం అంటే భౌతికమైన పనిముట్లు, వస్తువులు, సామగ్రి ఇవన్నీ ఉన్నది. ఈ సృష్టికి కార్యరూపంలో సృష్టి మనకు కనపడుతున్నది అంటే దానికి రెండు కారణాలు, ఉపాదాన కారణం, నిమిత్త కారణం. వాళ్ళే సీతారాములు. ఇది ఆశ్చర్యంగా ఉందే అని మనం అనవచ్చు. సీతారాములు ఈ సృష్టిని చేశారా? ఇది నమ్మవలసిన విషయమేనా అనే ఒక అనుమానం కూడా రావచ్చు. నమ్మవలసిన విషయమే. సీతారాములే ఈ సృష్టిని చేసింది. అయితే సీతారాములుగా వ్యక్తమైన దశలో కాదు, అవ్యక్తమైన స్థితిలో సీత శక్తి స్వరూపిణి, సత్స్వరూపిణి, శ్రీరాముడు జ్ఞానస్వరూపుడు, చిత్ స్వరూపుడు. సచ్చిత్ స్వరూపమే సృష్టిగా మారింది. అదే ఉపాదాన కారణం, అదే నిమిత్త కారణం, రెండూ అదే. లోకంలో ఒక కులాలుడు ఘట, శరావ, మూకుళ్ళు, ప్రమిదలు ఈ మొదలైనవన్నీ సృష్టించేటప్పుడు మట్టిని తీసుకొచ్చి అక్కడ పెడతాడు. ఆ మట్టే వివిధ రూపాల్లో కనిపిస్తుంది, కానీ ఆయన యొక్క ఆలోచన నిమిత్త కారణం, ఆయనకు మట్టి, ఆ సారే ఈ మొదలైనవన్నీ ఉపాదాన కారణాలు. ఇక్కడ లోకంలో రెండు విడివిడిగా కనబడుతున్నాయి కాబట్టి మనం కొంచెం ఆ పరమాత్మే రెండు కారణాలు అని చెప్పితే నమ్మటానికి వెనకాడుతున్నాం. వెనకాడాల్సిన పని లేదు. ఇందులో చట్టబద్ధం హేతుబద్ధం కాని ఏది, రెండు ఒకే కారణం. ఆయనే అనుకున్నాడు, ఆయనే అలా మారిపోయాడు. ఆయనే మారిపోతే పరిణామవాదం అవుతుంది, కొంప ములిగిపోతుంది. ఆయనే అలా అయినట్టు కనిపిస్తున్నాడు. ఇది వివర్తవాదం. రామాయణం వివర్తవాదాన్నే చెబుతుంది. అది మనం గ్రహించాలి. ఆ గ్రహించడం అనేది మన యోగ్యతను బట్టి, మన బుద్ధి కుశలత మీద ఆధారపడి ఉంటుంది. ప్రయత్నం చేద్దాం. ఇందువల్ల మనకి రామాయణ కథ తెలుస్తుంది, రామణీయ కథ తెలుస్తుంది, పరమ పురుషార్థం మోక్షం కూడా సిద్ధించవచ్చు. అది కూడా మన యోగ్యతను బట్టి, మన ప్రారంభాన్ని బట్టి. రామణీయ కథ ఎలా వచ్చింది? వాల్మీకి యొక్క ఆ వచనంలో, మాటలో వచ్చింది. ఇంకా అలాగే రామాయణ కథలో రమణీయత్వం ఉన్నది.
శ్రీరాముడి ప్రకృతి, శ్రీరాముని యొక్క పరమ పురుషత్వంలో రమణీయత్వం ఉన్నది. సీతమ్మ యొక్క స్వరూపంలో, సత్స్వరూపంలో, సత్ అంటే శక్తి, శక్తి స్వరూపంలోనే రమణీయత ఉన్నది. శ్రీరాముని యాథాత్మ్యంలో రమణీయత ఉన్నది. ఆయన ఆచరించి చూపిన ధర్మంలో రమణీయత ఉన్నది. ఆయన విగ్రహంలోనే రమణీయత ఉన్నది. అమ్మవారి చరిత్రలోనే రమణీయత ఉన్నది. అందుకనే రామాయణానికి మరొక పేరు సీతాయాశ్చరితం అన్నారు. రామాయణం అంటే మనం రెండు రకాలుగాను అర్థం. అయనం అంటే ప్రయాణం, ప్రయాణం ఆ రేప వచ్చింది కాబట్టి నాలాగా ఆ మారి కనిపిస్తుంది, అది వ్యాకరణ సూత్రం. అయనం ప్రయాణం. రామాయణం రాముని యొక్క ప్రయాణం, అంటే రాముడు చేసిన ప్రయాణం. ప్రయాణానికి ఒక బయలుదేరే స్థానం ఉండాలి, చేరుకోవలసిన స్థానం ఉండాలి, ఆ మధ్యలో ప్రయాణం యానము ఉండాలి. ఇక్కడ బయలుదేరిన స్థానం తానే రాముడు, చేరుకోవలసిన స్థానం కూడా తానే. ఇది విచిత్రం. తానంటే సృష్టి, ఈ సృష్టే రాముడు కదా, రాముడే సృష్టి కదా. ఆయన తన నుంచి బయలుదేరి మళ్ళీ తన సృష్టి ద్వారా తననే చేరుకుంటున్నాడు అనుకోవచ్చు. సృష్టి అంటే ఇక్కడ లోకం అంటే మనుష్యులు. అంటే ఆయన ప్రయాణం మొదలుపెట్టి మన దగ్గరికి వస్తున్నాడు. ఇది రాముడు చేసే అయనం. మన దగ్గరికి ఎందుకండి రావటం అంటే, నేను వేదవేద్యుడైన పరమ పురుషుణ్ణే అని చెప్పటానికే ఆయన మన దగ్గరికి రావటం. అది రామాయణం. బాగుంది. రామస్య అయనం. తర్వాత ఇంకొక అర్థం ఏం చెప్తారు? రామం ప్రతి అయనం, రాముణ్ణి గురించి ప్రయాణం. అప్పుడు రాముడు మనకు అక్కడ లక్ష్యంగా ఉంటాడు. చేసేవాళ్ళు ఎవరు? మనమే, అంటే జీవులమే, మనుష్యులమే. ఈ జ్ఞానం ఎవరికైతే ఉదయించిందో వాళ్ళు చేసే ప్రయాణమే రామాయణం. ఎందుకు? ఆ రాముణ్ణి చేరుకుంటే మన లక్ష్యం సిద్ధిస్తుంది కాబట్టి రామాయణం అటు ఇటు రెండు వైపులా రామాయణమే. మరి రాముణ్ణి గురించే చెప్పారు, అమ్మవారిని వదిలేస్తారా? అమ్మవారిని ఎందుకు వదిలేస్తాం? రామా అయనం. రామ పుంలింగం, రామా ఆకారాంతం స్త్రీలింగం. అక్కడ స్త్రీలింగం అంటే అమ్మవారు. సృష్టిలో ఒకే ఒక్క స్త్రీ స్వరూపం, అదే అమ్మవారు. మిగతాదంతా ఆవిడ యొక్క ఛాయ, ఆభాస అంతే. లోకంలో స్త్రీ భేదం ఎక్కడైతే ఉందో అదో అమ్మవారి యొక్క ఆభాసే. పుంభేదం ఎక్కడైతే ఉందో అది అంతా అయ్యవారి యొక్క ఆభాసే. ఇలా అనుకోండి, ఇందులో తప్పే ఉంది. రామ అయనం అంటే అమ్మవారు. ఇందాక రామాయణం రెండు అర్థాలు ఎలా చెప్పుకున్నామో, ఇప్పుడు రామాయణం కూడా ఆవిడ కూడా మన దగ్గరకు వస్తుంది. ఏమంటే విడివిడిగా ఇద్దరు చెరువుదారిలో వస్తారా? విడివిడిగా రారు, కలిసే వస్తారు. నువ్వు అర్థం చెప్పుకునేటప్పుడు రామా అని దీర్ఘం తీసి అర్థం చెప్పుకుంటున్నావు, అంతే తేడా. అమ్మవారు నీ మీద, అందుకే కదా స్వయంవరం అయిన తర్వాత అమ్మవారు ముందు నేనేమంటే ఆవిడ మృద్నంతి, నీ బాటని నేను సరి చేసుకుంటూ వెళ్తాను. ఆయన ఎక్కడికి వెళ్ళాలి? మన దగ్గరికి రావాలి. మనమంటే ఎవరు? రావణాసురులు. ఊరుకోండి, మనమంతా రావణాసురుడమా? మేము రావణాసురుడిని అసహించుకుంటున్నాం, రావణాసురుడిని ద్వేషిస్తున్నాం. మేము రావణాసురుడం కాదు. మీరు రావణాసురుడని ఎవ్వరూ అనలేదు. కానీ మీలో రావణాసురు లక్షణాలు ఉన్నాయి, వెతుక్కోండి. మీరే రావణాసురుడు అని కనుక అన్నట్లయితే మీకు అన్నవారి మీద ఆగ్రహం రావచ్చు. కానీ ఇంకా మీరు అలా శాంతించవలసిన ఒక మాట చెప్తాం. మీలో రావణ లక్షణాలు ఉన్నాయంటే ఉన్నాయి అంతే. అవి పోగొట్టుకోండి, అప్పుడు మీరే రాముడు, అప్పుడు మీరే సీత. ఇద్దరూ కలిపినటువంటి వాగర్థాల్లాగా కలిపిన ఏకీకృత స్వరూపులు అవుతారు మీకు. అదే మోక్షం. ఆ సృష్టి చేసింది, అందుకే సృష్టి ఆయన దగ్గర నుంచి బయలుదేరింది. అలా వచ్చి ఆ ప్రయాణం చేసుకుంటూ మళ్ళీ ఆయన దగ్గరికే చేరిపోతుంది. ఎక్కడ బయలుదేరిందో అక్కడికే చేరిపోవటమే రామాయణం కదా. అదే మార్గం. ఆ మార్గంలో మనం ప్రయాణించగలిగితే మనం అదృష్టవంతులం. కాబట్టి రమణీయమైన అర్థాన్ని
చెప్పవచ్చు. నువ్వు రామ సీతాయాశ్చరితం అన్నారు, రామాయణం అన్నారు, ఇది ఇంతవరకు బాగానే అర్థమైంది. ఇంకో మూడో పేరు కూడా వినపడుతోంది కదా, అది ఇది ఒకటే, పౌలస్య వధం. పౌలస్యుడు అంటే రావణాసురుడు, రావణాసురుడిని సంహరించడం. ఇందాక చెప్పుకున్నాం కదా, రావణాసురుడు ఒక మనిషి, అతని యొక్క ఆ విగ్రహాన్ని గడ్డితో తయారు చేసి దాని ఇవన్నీ భౌతికమైన ఆచారాలు ఒకదానికొకటి వచ్చి పడిపోతూ ఉంటాయి. వాటి జోలికి మనం వెళ్ళక్కర్లేదు, వాటిని మనం విమర్శించక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. చెయ్యవలసింది మార్గం ఒక్కటే. రావణాసురుడి లక్షణాలు ఏవైతే ప్రకృతి తీసుకొచ్చి నీలో పడేసిందో, అలా కాదు, నిన్ను తీసుకెళ్ళి ఆ లక్షణాల్లో పడేసిందో, పడేసింది ప్రకృతి. నువ్వు ఈ శరీరంలోకి వచ్చి పడ్డావు అంటే ఆ లక్షణాల్లో వచ్చి పడ్డావు. ఆ తమస్సు, రజస్సు, సత్వం అనే 3 గుణాలే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనేటటువంటి అరిషడ్ వర్గంలాగా విజృంభించి నిన్ను చుట్టుముట్టేసింది. నువ్వు దాంట్లోంచి బయటపడు, ఇంకా అదే మోక్షం, అంతే తప్ప వేరే ఎక్కడో మోక్షం ఉందని అది వచ్చి నువ్వు తపస్సు చేస్తే వచ్చి నీ ఒళ్ళు తపస్సు చేస్తే ఉన్నవి పోగొట్టుకోవడానికే తపస్సు, కొత్తగా నువ్వు తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. కాబట్టి పౌలస్య వధ అంటే ఈ గుణాల్ని పోగొట్టుకోవటం ద్వారా, రామాయణం అంటే రాముడు చెప్పిన గుణాల్ని ఆచరించడం ద్వారా, అమ్మవారికి రామాయణము అంటే అమ్మవారు చూపించిన దారిలో అయ్యవారిని చేరుకోవడం ద్వారా. ఎంత చక్కటి సమన్వయం ఈ 3 నామాల మధ్య కనిపిస్తోంది. ఆ సమన్వయ పద్ధతితోనే మనం రామాయణ మార్గంలో రమణీయమైన అర్థాలని వెతుక్కుంటూ వెళ్తాము. ఇక్కడ రాముడు అమ్మవారు, అయ్యవారు అమ్మవారు, జ్ఞానము శక్తి, సర్వజ్ఞ సర్వశక్తి సమన్విత. శక్తి అమ్మవారని మనకు అర్థం కావటం కోసం ఏదైనా 2గా చెప్తేనే కానీ మనకు అర్థం కాదుగా. ఇది 100,000 సంవత్సరాల నుంచి వస్తున్న జబ్బే కదా మనిషికి. 2గా చెప్పాలి, అమ్మవారిని విడిగా చెప్పాలి, అయ్యవారిని విడిగా చెప్పాలి, శక్తిని విడిగా చెప్పాలి, శక్తిని కలిగి ఉన్న జ్ఞానాన్ని విడిగా చెప్పాలి. అంతేగాని శక్తిని ఈ శక్తి ఆ జ్ఞానానికి లోబడి ఉన్నదని, జ్ఞానం అంటే శక్తే అని, శక్తి అంటే జ్ఞానమే అని, 2 ఒకటే అని చెప్పాలి. పైకి చెప్తే అర్థమైపోయిందని తేలిగ్గా ఒప్పుకుంటాం, ఇదే మానవుడిలో ఉన్న బలహీనత. కానీ దాన్ని అనుభవానికి తెచ్చుకోవడంలో మాత్రం మనమే వ్యతిరేకిస్తాం. మనకెవడో బయట శత్రువులు వచ్చి నిన్నెవరు నరకంలో పడేయరు, నీకు నువ్వే నరకంలో పడేసుకుంటావు. పైకి ఒప్పుకుంటావు అన్నీ, కానీ లోపల మాత్రం ఆచరణలో ఒప్పుకోవు. అందుకని ఏం చేయాలన్నమాట, ఇప్పుడు ఈ 2గా నీకు చెప్పాలి. అందుకనే వేదం కూడా ఈ 2 అనే దాన్ని పక్షుల కింద ఒక ఇది కల్పించి, కథని కల్పించి, ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్యో అభిచాకశీతి. ముండకోపనిషత్తు రమ్యంగా వర్ణించి చెప్పింది. దాని భావం చాలా తేలిక. 2 పక్షులు ఉన్నాయి, లేవు, ఉన్నది ఒకటే పక్షి. అదేమి 2 పక్షులు, ద్వాసుపర్ణ అని మంత్రవర్ణం చెబుతుంటే మీరు ఒకటే అంటారు. ఆ భాష. బంగారం వేరు, ఆభరణాలు వేరా? వేరేను దృష్టితో చూస్తే వేరే కావచ్చు, ఒకటి అని దృష్టితో చూస్తే ఒకటే. ఎలా ఒకటేనే దృష్టి? బంగారానికి ఆభరణాలకి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. బంగారం ఎప్పుడైనా ఉంటుంది, ఆభరణాలుగా మారినా బంగారం దాని లక్షణాలు పోగొట్టుకోదు, మారకపోయినా దాని లక్షణాలు పోగొట్టుకోదు. దృష్టాంతానికి ఎంతవరకు అంతవరకే తీసుకోవాలి. ఇంకా అనేక విషయాలు తీసుకొచ్చి దృష్టాంతంలో పెట్టకూడదు. అది వేద సమ్మతమైనటువంటి పద్ధతి కాదు. ఆభరణాలు లేకపోయినా బంగారానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది, కానీ ఆభరణాలకి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. కాబట్టి 2గా చెప్పినా ఒకటనే అర్థం చేసుకోగలిగిన ధీశక్తి మనలో ఉన్నది. 2 పక్షులను ఎందుకు చెప్తున్నాము? నువ్వు వచ్చి ఈ శరీరంలో పడ్డావుగా, ఈ శరీరంలో పడకపోతే నువ్వు పరమపురుషుడివే, ప్రజ్ఞాన స్వరూపుడివే,
పడ్డావు కాబట్టి జీవస్వరూపుడివి. ఇప్పుడు ఈ జీవత్వంలో నుంచి నిన్ను నువ్వు ప్రేత్య బయటికి తీసుకుని అస్మాల్లోకాద్ అమృత భవంతి, ఈ లోకం నుంచి నువ్వు అమృతుడివి కావాలి. ఇదే రామాయణ మార్గం. అటు 2 పక్షులు ఉన్నాయని చెప్తున్నాం. ఆ 2 పక్షుల్లో ఒక పక్షి ఏం చేస్తోంది? ఆ చెట్టు యొక్క పిప్పల ఫలాల్ని స్వాదు తీతీగా పులపులగా ఉన్నాయేమో తింటోంది. అంటే పనులు చేస్తోంది, చేసిన పనుల యొక్క ఫలితాన్ని అనుభవిస్తోంది. తినకుండా ఫలితాలను అనుభవించకుండా కేవలం సాక్షి మాత్రంగా చూస్తున్నది మరొకటి, అదే పరమాత్మ. తింటున్నది జీవాత్మ, అదే శ్రీరాముడు. మరి ఆయన శ్రీరాముడిగా అవతరించి కర్మఫలాన్ని అనుభవించాడా లేదా? అనుభవించాడంటే అనుభవించాడు, అనుభవించలేదు అంటే అనుభవించలేదు. మన దృక్పథంలో మార్పు రావాలి. రామాయణ కథ అవగాహన, రామాయణ కథ పారాయణ, రామాయణ కథ శ్రవణం, అధ్యయనం మన దృక్పథంలో మార్పుని తీసుకురాకపోతే గొంగళి వేసిన చోటే ఉంటుంది. ఏమాత్రం మార్పు చలనం రాదు. అందుకే మన అధ్యయన ప్రయత్నం. ఈ విధంగా 2 పక్షులు ఉన్నాయి. ఆ 2 పక్షుల దృష్టాంతాన్నే రామాయణ కథకి ఆద్యం. ఆ 2 పక్షుల దృష్టాంతమే సృష్టికి ఎలా ప్రారంభమైందో అలాగే రామాయణ ఆ వేద సృష్టే కదా లోకాలు. ఆ వేదమే కదా రామాయణం. కాబట్టి రామాయణానికి కూడా 2 పక్షుల వృత్తాంతం మూలం కావాలి. ఇది విధి నిర్దిష్టమైన విధానం. ఎంత అద్భుతమైన విషయం! రామాయణ ప్రారంభానికి కూడా 2 పక్షుల కథే ప్రధానం, ఆధారం. ఏమిటా 2 పక్షులు? ఇక్కడ నిజమైన పక్షులే, మామూలు పక్షులే. సాక్షి ఎవరు? వాల్మీకి మహర్షి వెళ్తున్నాడు. దీంట్లో పెద్ద అనేకమైనటువంటి దురవగాహమైన అర్థాలని బయటికి లాక్కునే ప్రయత్నం ఏమీ చేయక్కర్లా. ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే చాలు. మనం ఏమిటా ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవటం? 2 పక్షులు చెట్టు మీద ఉన్నాయి. ఆ బోయేవాడు ఒక పక్షిని కొట్టాడు, అది కింద పడింది. అంతే. అంతవరకే జరిగిన సంఘటన. ఆ మగదా ఆడదా ఇవన్నీ తర్వాత విషయాలు, అప్రస్తుతమైన విషయాలు. కథలో చెప్తే చెప్పవచ్చు. 2 పక్షులు ఉన్నాయి, ఒకదాన్ని కొట్టాడు, అది కింద పడింది. అంటే అర్థం ఏమిటి? ఒక పక్షి 2 అయ్యి ఒకటి అక్కడే ఉంటే ఒకటి కింద పడింది. ఆ కింద పడిన పక్షే జీవుడు. ఈ జీవత్వాన్ని తెచ్చిపెట్టింది ఎవరు? అజ్ఞానం. అజ్ఞానం ఎవరిక్కడ? బోయేవాడు. కాబట్టే బోయేవాడిని ఆ శ్లోకం తిడుతోంది. ఓ బోయేవాడా అంటే, ఓ అజ్ఞానమా, నిన్ను నేను ఎప్పుడైతే పోగొట్టుకుంటానో, నన్ను నువ్వు ఆవహించావు అజ్ఞానానివి. నన్ను ఆవహించిన అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే నీకు శాశ్వతమైన స్థిరత్వం, ఉనికి, జీవం లోకంలో ఉండదు. నేను తెలుసుకునే వరకే నీ ఆటలు సాగుతాయి. మా నిషాద ప్రతిష్టాంత్వం అగమః. నీకు ప్రతిష్ట లేదు, చిరజీవిత్వం లేదు. ఎక్కువ కాలం నువ్వు ఉండవు. ఎంతకాలం ఉంటావు? నేను తెలుసుకునే వరకే నువ్వు ఉంటావు. నేను తెలుసుకుంటే నా అజ్ఞానం పోతుంది. అంటే అర్థం రాముడు పరమాత్మ ఒకటే అని తెలుసుకోవటం. రాముడు నేను జీవాత్మని, పరమాత్మ అన్నింటికీ అతీతమైంది. ఈ జీవాత్మ ఆభరణం లాంటిది, పరమాత్మ బంగారం లాంటిది. అది లేనిదే దీనికి స్వతంత్ర ఉనికి లేదు. ఇది నేను పరమాత్మ అని తెలుసుకుంటే దీనికి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ప్రారంధం ఉన్నంతకాలం ఉంటుంది, తర్వాత పోతుంది. మళ్ళీ మన జీవాత్మ పరమాత్మలో ఏకమయ్యి ఒకే ప్రజ్ఞానం, ఆనందం, రసస్వరూపమైన ఆనందం రాజ్యం ఏలుతూ ఉంటుంది. ఇది అనుభవైక వేద్యమే తప్ప మాటల్లో చెప్పటం ఎంతైనా ఆశపడి ఆతృతతో ఒకదానికి మరొకటి కల్పించి చెప్పుకోవచ్చును. తప్పే ఉంది. లోకంలో జరిగేదంతా అదే. మహానుభావులు పెద్దలందరూ ఏం చెప్తున్నారు? ఇలాగే కల్పించి చెప్తున్నారు కదా, ఇలాగే ఆలోచించి చెప్తున్నారు కదా. ఎందుకు ఈ ప్రయత్నం అంతా అంటే, వినేటటువంటి సామాన్యుడికి తమో గుణాన్ని పోగొట్టాలంటే ఇదే మార్గం. ఇంతకంటే వేరే మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు మనం రామాయణ
రమణీయం రామాయణ మార్గం అనే విషయాన్ని తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. ఇది రామాయణానికి ఆద్య శ్లోకం. దీంట్లో ఏ విధంగా అయితే రామాయణం యొక్క అర్థమంతా మనకి ప్రతిబింబిస్తోందో ప్రతిఫలిస్తోందో ఈ విషయాలన్నింటినీ ఆ ఆదిమ శ్లోకంతో ప్రారంభించి ప్రతి శ్లోకాన్ని సాధ్యమైనంత వరకు మనం విమర్శన దృష్టితో ఆలోచించి ప్రతి శ్లోకంలోనూ ఏదో ఒక అర్థం అంటే 1, 2, 3 శ్లోకాల సమాహారంలో కానీ ఒక్కొక్క చోట ఒక శ్లోకంలో కానీ అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం ఇలాంటి శ్లోకాన్ని గురించి ఎక్కువసేపు చెప్పుకున్నా, ఒక్కొక్క చోట 2, 3 శ్లోకాల సమాహారాన్ని చెప్పుకున్నా మనం ఆ సందర్భాన్ని బట్టి శ్లోకాల్లో అర్థాన్ని గ్రహించాలి, ఆ ఘట్టంలో అర్థాన్ని గ్రహించాలి, ఆ పాత్రల యొక్క ఆచరణలో అర్థాన్ని గ్రహించాలి, పాత్రల వాక్కుల్లో అర్థాన్ని గ్రహించాలి. రామాయణం కాండల పరంగా 6 కాండల అర్థాన్ని గ్రహించాలి. ఈ విధంగా రామాయణ అంతరార్థాన్ని గ్రహించుకుంటూ వెళ్ళి మన గమ్యాన్ని మనం చేరుకోవటానికి ఆ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క కరుణా కటాక్షాలు మన మీద నిరంతరం ఉండాలి అని ఆశిస్తూ తరువాత ఎపిసోడ్లోకి ప్రవేశించే వరకు స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.